హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చుతుంది అండ్ ఈ మెసేజెస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు అనమాట. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా? సో మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. రీడింగ్ని లైక్ చేసి క్లైమ్ చేసుకోండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుందండి. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ద హెరోఫింట్, Death, the Devil. 3 కార్డ్స్ మేజర్ అఖనా. ఏదో చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉంది మీకోసం. మరి రీడింగ్ ఎవరి కోసం ఉండబోతుంది? ద సన్. బ్యూటిఫుల్ అండి, అన్ని మేజర్ అఖనా కార్డ్సే వచ్చాయి. 2 of swords, 6 of cups, the hermit, Six of Wands, the lover. 2 cards వచ్చాయి. Knight of cups అండ్ 4 of Wands అనమాట. మళ్ళీ మ్యారేజ్ కార్డ్ వచ్చింది. ఇదేంటిది? ద హ్యాంగ్డ్ మ్యాన్. ఇక్కడ పెట్టేస్తాం. ఓకే. అండ్ ఇక్కడ 5 of cups అనమాట. ప్రజెంట్ ఉన్న ఎనర్జీ మీది. అంటే ఏదో తెలియని లోన్లీనెస్, బాధ, ఒంటరితనం, జీవితంలో హ్యాపీనెస్ లేదు, ఏదో తెలియని పెయిన్ ఉంటుందన్నమాట మీ మనసుకి. ఎంత హ్యాపీగా ఉందాము అనుకున్నా హ్యాపీగా ఉండలేకపోవడము, ఏదో తెలియని టెన్షను, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని కావచ్చు, అలాంటిది చూపిస్తుందండి. ఓకే, వీటిని నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతాను. ఓకేనా? ద హెరోఫింట్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. ఓకేనా? ద హెరోఫింట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద హెరోఫింట్ కార్డ్కి క్లారిఫికేషన్. బ్యూటిఫుల్ అండి. మీ లైఫ్లో న్యూ పర్సన్ వస్తున్నారు. ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో తోడుగుంటారు, మీ ప్రతి కష్టంలో తోడుగుంటారు. సింగిల్ ఉండే వారికి పర్సన్ మీకు తను లైఫ్ ఇవ్వడానికి వస్తున్నారండి. ఇది లవర్స్కి చెప్తున్నాను. ఈ పర్సన్ తను మీకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించాలి అనుకుంటున్నారనమాట. మీకు కొత్త లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నారు, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే, మీరు ఆల్రెడీ ఇక్కడ మ్యారేజ్ అయి ఉంటే, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు ఉంది. చాలా మిస్ అవుతున్నారు అండ్ మీ గురించి తను వేరే వారి దగ్గర డిస్కషన్ చేసి అండ్ తను తన లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయంటే అదంతా సాల్వ్ చేసుకొని ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అండ్ మళ్ళీ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారండి. ఓకే, సింగిల్ ఉండేవారికి ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. మ్యారేజ్ అయిన వారికి ఈ పర్సన్ తను మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా ఉన్నారు, అడ్డుగోడ లాంటిది ఏదైనా ఉంది అంటే ఆ పర్సన్ వేరే వారితో డిస్కషన్ చేసి అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ చూస్ చేసుకొని మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకొని ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారనమాట. ఓకే,
ఇక్కడ ద డెత్ కార్డ్ వచ్చింది. ఎందుకో ఈ పర్సన్ చాలా సాడ్‌గా ఉన్నారు. తన లైఫ్‌లో తను చాలా బాధపడుతున్నారు. సైలెంట్ అయిపోతున్నారు. తనని అర్థం చేసుకునేవారు లేరు. అండ్ ఈ పర్సన్ గురించి ఆలోచించేవారు తన లైఫ్‌లో లేరు. సో, తను చాలా బాధపడుతున్నారండి. తను ఒకవేళ తన చుట్టూ అందరూ ఉన్నా ఎవ్వరు లేని ఒంటరి పర్సన్ అనమాట తను. ఓకే. అందరూ ఉన్నా ఎవరు లేని ఏకాకి బతుకు ఈ పర్సన్‌ది. తను చాలా బాధపడుతున్నారండి పర్సన్. మేబీ తన చుట్టూ తను ఏదో ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తా ఉన్నారు. ఇక్కడ డెత్ వచ్చింది. తను బతికున్న శవంతో సమానం అన్నట్టుగా ఉందన్నమాట ఈ పర్సన్ బతుకు. ఓకే. తను చాలా సఫర్ అవుతున్నారండి. మేబీ ఈ పర్సన్‌ని ఏదో టార్గెట్ చేయడం లాంటిది గాని, ఏదో నడుస్తుంది ఈ పర్సన్ లైఫ్‌లో. ఓకే. సో, తను ఆ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు. డెత్ కార్డ్‌కి క్లారిఫికేషన్. యూనివర్స్ డెత్ కార్డ్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి. డెత్ కార్డ్‌కి డెత్ కార్డే అండి. ఎందుకో కొంచెం ఈ కార్డ్ వస్తేనే టెన్షన్. కానీ మీరు టెన్షన్ పడకండి. దానికి ఇంకొక కార్డ్ నేను క్లారిఫికేషన్ చేస్తాను. ఈ డెత్ ఎందుకొచ్చింది అసల? ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. మళ్ళీ డెత్ కార్డే వచ్చింది. ఏం జరగబోతుంది యూనివర్స్? మా వ్యూయర్స్‌కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీరు? వావ్! బ్యూటిఫుల్. ఈ డెత్ అనేది జరగడం మీ లైఫ్‌లో ఒక విధంగా మంచిదే. డెత్ అంటే చూడండి మీ లైఫ్‌లో అది ఒక నెగెటివ్ అనేది మీ లైఫ్‌లో నుంచి ఎళ్ళిపోతుందనమాట. మీరు చాలా విధాలుగా సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. అండ్ ఎవరైనా మిమ్మల్ని చీట్ చేసి అనడం గాని, ఏదైనా చేశారు అంటే అదంతా, అదంతా మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతుందనమాట. నెగెటివ్ థింగ్స్ ఏదైతే ఉంటుందో, అది మీ సొసైటీలో ఏదైనా ఉండొచ్చు. అదంతా మీ లైఫ్‌లో నుంచి ఎండ్ అయిపోయే టైం అనేది దగ్గర వచ్చింది అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందనమాట. మీకు గుడ్ టైమ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే. ఈ డెత్ అంటే మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంది. ఇక్కడ బ్యాడ్ అయితే జరగలేదు. మీకు గుడ్డే జరగబోతుంది. మీ లైఫ్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుందనమాట. మీరు చాలామంది ఏంటిదంటే చాలా విధాలుగా, చాలా రోజుల నుంచి ఏదైనా విషయంలో సఫర్ అవుతున్నారంటే, దాని నుంచి మీరు బయటపడబోతున్నారనమాట. మీరు మంచి గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనమాట. మీ లైఫ్‌ని మీరు కొత్త వేలో తీసుకుంటున్నారు అన్నట్టుగా మెసేజ్ ఉందనమాట. ఇక్కడ రీయూనియన్ అవుతుందండి. అండ్ కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఏదైనా విషయంలో హెల్త్ ప్రాబ్లమ్. అండ్ ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఉంది. అంటే దాని నుంచి మీరు అతి తొందరలో బయటకు రాబోతున్నారు. అది మేజర్ ప్రాబ్లమ్ ఉండొచ్చు కొంతమందికి. కొంతమందికి మైనర్ ప్రాబ్లమ్ గూడా ఉండొచ్చు. సో, ఆ బాధ నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట అతి తొందరలోనే. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో, మీరు అతి తొందరలో గుడ్ న్యూస్ కూడా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ గుడ్ న్యూస్ ఇక్కడ 2 కార్డ్స్ అదే అన్నమాట. మేబీ మీ పాస్ట్ పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో రాబోతున్నారు. ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉన్న చీకటంతా తీసేసి మీ లైఫ్‌లో ఒక కొత్త వెలుగు నింపాలి. మీకు సంతోషాన్ని ఇవ్వాలి అనే విధంగా ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ డెవిల్ వచ్చింది. చూద్దాం. ఎవరో ఒక పర్సన్ మీ మీద తను ప్రేమ ఉన్నా లేనట్టుగా నటించేవారు మీ లైఫ్‌లో ఉన్నారండి. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. ఈ పర్సన్‌కి యాక్చువల్‌గా చెప్పాలి అంటే తనకి మీ మీద ఒక అబ్సెసివ్‌నెస్ అవసరం తీరుగా ఉండడం. అండ్ మిమ్మల్ని ఏదైనా విషయంలో ఆహ్, మీ బెనిఫిట్స్ పొంది తను వెళ్ళిపోవాలి అన్నట్టుగా అనుకోవడం. అలాంటి మెంటాలిటీ గల పర్సన్ అన్నమాట తను. ఆ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. తను అంత కరెక్ట్ పర్సన్ అయితే కాదు. సో, అలాంటి పర్సన్ చేతిలో మేబీ మీరు చిక్కుకొని ఉండొచ్చు. డెవిల్ పర్సన్. ఓకే. ద వరల్డ్ వచ్చింది. ఓకే అండి. ఇక్కడ లవర్ కార్డ్ ఎందుకొచ్చింది యూనివర్స్? ఓకే. మేబీ మీరు చాలామంది ఫ్యామిలీలో ఇరుక్కొని ఉండొచ్చు. అండ్ ఆ పర్సన్ ఏంటిదంటే మీ లైఫ్‌లో మీకు హ్యాపీనెస్ కానీ, ఫ్రీడమ్ గానీ
ఆ పర్సన్ విషయంలో మీరు చాలామంది సఫర్ అవుతున్నారు. కొంతమంది మీ పర్సన్ కూడా కావచ్చు. తను మిమ్మల్ని కాకుండా తన ఫ్యామిలీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. అండ్ ఈ పర్సన్ తన అవసరం కోసం మాత్రమే మీ మీద తను ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారు. అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో ఉన్నారు. సో, అలాంటి పర్సన్ మేబీ మీకు దూరమే ఉంటే, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రావడం అయితే జరగబోతుందనమాట. మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీకు రీకన్సిల్ అవ్వాలి. మళ్ళీ మీకు కాల్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. ద వరల్డ్ గూడా వచ్చిందిక్కడ. సో, తను మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా తను డిసైడ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ మిమ్మల్ని పర్సన్ చాలా గమనిస్తున్నారు గూడా. ఓకే. తన లైఫ్‌లో ఏదో మిస్ అవుతున్నారు కాబట్టి పర్సన్ ఆ హ్యాపీనెస్ అనేది మీ దగ్గర వెతుక్కోవాలి. మీ లైఫ్‌లో రావాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. సన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే. చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోబోతున్నారు. చాలా స్ట్రాంగ్‌గా తయారవుతున్నారు. మీలో తెలియని కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. చాలా ధైర్యం ఎక్కువైపోతుంది. అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్‌ని చాలా మిస్ అవుతున్నారు కదా! మీరు మీ పర్సన్‌ని మిస్ అవుతున్నారంటే మీకు అతి తొందరలో మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. మీ లైఫ్‌లో మీరు ఏదైతే నెగెటివ్ ఉందో, ఆ నెగెటివ్ అంతా మీరు మీ లైఫ్‌లో నుంచి తీసేయబోతున్నారనమాట. మీ మైండ్‌లో నుంచి, మీ మనసులో నుంచి ఆ నెగెటివ్ అంతా తీసేయండి. సో, మీకిక్కడ అతి తొందరలో న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. అండ్ ఇక్కడ ఏదేమైనా సరే నేను ఇది తీసుకోవాలి. అంటే చూడండి మీకెక్కడన్నా ఫ్రీడమ్ లేదు. మిమ్మల్ని బందీగానే ఉంచాలనుకుంటున్నారు. మీకు ఏ విషయంలో గూడా ఆహ్, వాల్యూ లేదు. ఏదో విషయంలో మీరు చాలామంది సఫర్ అవుతున్నారు. ఆ బాధ నుంచి మీరు అతి తొందరలో బయట పడబోతున్నారనమాట. మీ లైఫ్‌లో ఏదైతే టెన్షన్స్ ఉన్నాయో, ఆ టెన్షన్స్ అన్నీ మీరు అతి తొందరలో బయట పడేయబోతున్నారనమాట. ఓకే. ఇక్కడ మీరు ఏదైనా విషయంలో సఫర్ అవుతున్నారంటే అది తొందరలో బయటకు రాబోతున్నారండి. ప్రెజెంట్ మిమ్మల్ని ఎవరో ఈ పర్సన్ చాలా అబ్జర్వ్ చేస్తా ఉన్నారండి. ఈ పర్సన్ తను మీ పాస్ట్ పర్సన్ కావచ్చు, కొంతమందికి న్యూ పర్సన్ గూడా కావచ్చు. తను మిమ్మల్ని ఒక డెవిల్ ఎనర్జీ అండ్ కొంతమందికి పర్సన్ మీరంటే తనకి పడదు. అండ్ ఒక డెవిల్ ఎనర్జీ అన్నమాట ఈ పర్సన్‌కి. ఆహ్, అది ఎట్లా అంటే నెగెటివ్ థింక్ అన్నమాట మీ మీద తనకి. ఓకే. అండ్ ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. 2 ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే. ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఈ పర్సన్ చూడండి, ఈ అమ్మాయి ఇక్కడ ఈ పర్సన్ విషయంలో చాలా విసిగిపోయింది. కాబట్టి ఈ పర్సన్‌ని తను పట్టించుకోవాలి అనుకోవడం లేదు. తన లైఫ్‌లో తను ముందుకెళ్ళిపోవాలనుకుంటున్నారనమాట. ఇక్కడ ఈ పర్సన్ ఏం చేశారంటే ఇక్కడ వేరే ఆప్షన్‌ని చూజ్ చేసుకున్నారు. వేరే ఆప్షన్‌ని చూజ్ చేసుకొని ఈ పర్సన్ ఈ అమ్మాయి తన హార్ట్‌కి తను చాలా విధాలుగా హార్ట్ బ్రేక్ చేయడము అండ్ కేర్ చేయలేకపోవడం, కేర్‌లెస్‌గా ఉండడం, కేర్‌లెస్‌గా మాట్లాడడం లాంటిదేదో చేశారనమాట. ఓకే. దానికి ఈ అమ్మాయి చాలా విసిగిపోయి ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఈ అబ్బాయిని ఇంకా దూరం పెట్టేయాలనుకుంటుందనమాట. నాకవసరం లేదు నా లైఫ్‌లో నువ్వు. నీ వలన నేను పడాల్సిన బాధలన్నీ పడ్డాను. అంటే ఇక్కడ అమ్మాయే ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ అబ్బాయే ఉండాల్సిన అవసరం లేదు. మీ జెండర్ వైస్‌గా మీరు తీసుకోండి. ఓకేనా? నేను కార్డ్‌లో ఏదైతే ఉంటుందో అలా నేను చెప్తాను. కానీ మీరు మీ జెండర్ వైస్‌గా మీరు తీసుకోవాలనమాట. ఓకేనా? ఈ అబ్బాయి తన లైఫ్‌లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ అమ్మాయిని ఇక్కడ కేర్ చేయలేదు. అండ్ కొంతమంది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అని అండ్ మ్యారేజ్ అయిన వారైతే సో, ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఈ అమ్మాయిని కేర్ చేయకపోవడం గానీ, అండ్ నమ్మించి మోసం చేయడం గానీ, సింగిల్ అయితే అలాంటిదేదో జరిగిందనమాట. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటిదంటే, ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేయాల్సిన అవసరం లేదు. అమ్మాయే నాకవసరం లేదు అన్నట్టుగా నీ మొహం చూడడం కూడా నాకిష్టం లేదు అన్నట్టుగా ఇక్కడ ఈ అమ్మాయి అనేది తను ఏం చెప్పినా సరే తను మళ్ళీ బతిమిలాడుకోవడానికి ఇక్కడ ఈ అబ్బాయి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ అమ్మాయి ఇక్కడ వినడం లేదనమాట. ఓకే. అలా చూపిస్తుందండి. ఓకే. అండ్ ద హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఇక్కడ మ్యారేజ్ అయిన వారు ఎక్కువగా చూపిస్తుంది. అండ్ సింగిల్ అయి ఉంటే ఈ పర్సన్ మేబీ మీతో మ్యారేజ్ అవ్వాలి, మ్యారేజ్ చేసుకుంటాను. ఏదో ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మించినట్టున్నారు. కానీ ఆ మాట అనేది ఈ పర్సన్ నిలబెట్టుకోలేదు. దాని విషయంలో కూడా మీరు చాలామంది విసిగిపోయి ఉంటారనమాట. ఓకే. 6 ఆఫ్ కప్స్.
మీతో చాలా ఇయర్స్ నుంచి ఉండొచ్చు ఈ పర్సన్‌కి రిలేషన్. ప్రెజెంట్ ఈ పర్సన్ ఎందుకండి మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. మేబీ లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉన్నారంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారనమాట. మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఈ పర్సన్. తన ప్రేమంతా మీకు పంచాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఈ పర్సన్ తను మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారండి. మిమ్మల్ని తను చేసేయాలి అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారికి రీకన్సిలేషన్ కూడా అవ్వాలి, మీకు కాంటాక్ట్ అవ్వాలి, కాల్ చేయాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. మీ పాస్ట్ పర్సన్ ఎవరో మళ్ళీ మీ లైఫ్‌లో రాబోతున్నారండి. ఈ పర్సన్ తను మీతో ఉన్న జ్ఞాపకాలు గానీ, అండ్ ఈ పర్సన్‌కి మీ వాల్యూ తెలిసి రావడం గానీ ఏదో జరిగింది. తన లైఫ్‌లో ఏదో ఎండ్ అయిపోయింది. మేబీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే పర్సన్ చూజ్ చేసుకున్నారంటే, అది ఆ రిలేషన్ అనేది ఎండ్ అయిపోవడం లాంటిదనమాట. ఇంకా వారికి వీరికి చెల్లదు అన్నట్టుగా అది మొత్తం బ్రేకప్ అయిపోవడం, ఇంకా జన్మలో వారి మొహం చూడకపోవడం లాంటిదనమాట. ఓకే. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చూజ్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. అండ్ మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఎలా ఉన్నారు? ఒకవేళ ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తే తనని మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అన్నట్టుగా చూడండి ఇక్కడ ఈ పర్సన్ ఈ అమ్మాయిని ఫాలో అవుతున్నారనమాట. తను సీక్రెట్‌గా తను ఎలా ఉంటుంది? ఏంటి? ఏం చేస్తుంది? ఇదంతా ఈ అబ్బాయి ఏంటిదంటే ఈ అమ్మాయిని ఫాలో చేస్తున్నారు. ఓకే. అలాగే మీ పర్సన్ గూడా మిమ్మల్ని తను ఎందుకు చాలా స్టాక్ చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ హీలింగ్‌లో ఉన్నారండి. మేబీ మీ లైఫ్‌లో మీరు హీలింగ్ ప్రాసెసింగ్ జరుగుతుంది కావచ్చు. మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నారు. అండ్ కొత్తగా మీ లైఫ్ అనేది స్టార్ట్ చేయడానికి మీరు ప్రయత్నాలు కూడా చేస్తా ఉండొచ్చు. ద హెర్మిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. మీరు అతి తొందరలో ఏదో గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనమాట. ద లవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంది ఇక్కడ. ఈ పర్సన్‌కి ధైర్యం కూడా సరిపోవడం లేదు. ఎందుకో ఈ పర్సన్ మీ లైఫ్‌లో చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుందండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారు. తను తన లైఫ్‌లో ఏదో ఎండ్ అయిపోయింది. లేదా తనని నమ్మించి మోసం చేయడం లాంటిది గూడా ఏదైనా జరిగి ఉండొచ్చనమాట. అందుకనే ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారు. ఓకే. ఇక్కడ మ్యారేజ్ గూడా జరిగే ఛాన్స్ ఉంటుందండి. మేబీ మీరు సింగిల్ అయి ఉంటే, మీరు కోరుకున్న పర్సన్‌తో మీకు మ్యారేజ్ జరగడం లాంటిది కూడా చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. తను తన మనసులో ఉన్న మాటలేమి చెప్పడం లేదు. మీకు చాలా సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తా ఉన్నారు. మీరు ఏమి అడిగినా తను అసలు రెస్పాండే అవ్వడం లేదు. తను చూసి చూడనట్టుగా ఉంటున్నారంటే ఈ పర్సన్ తన వైపు నుంచి మీకేదైనా మెసేజ్ లాంటిది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావచ్చండి. మీరు ఏదైనా వర్క్‌లో ఉన్నప్పుడు గానీ, ఏదైనా విషయంలో ఈ పర్సన్ మీకు ఆహ్, ఎందుకో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారనమాట. కొంతమందైతే డైరెక్ట్‌గానే వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ ఇక్కడ కనిపిస్తుంది నాకు. ఓకే. ఈ పర్సన్ వస్తున్నారు. కానీ తనలో ఇమ్మెచ్యూరిటీ ఉందండి కొంచెం. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? రాశులు చెప్పాలి అంటే మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి అండ్ మిథునం, తుల, కుంభరాశి. ఓకేనా? ఈ రాశులలో ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ నాకు మ్యారేజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుందనమాట. ఎందుకు ఈ పర్సన్ చాలా కోపంతోని మీ లైఫ్‌లోకి రావడము అండ్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది ఇవ్వాలి అనుకోవడం లాంటిది ఏదో జరగబోతుందండి. ఓకే. మేబీ తన లైఫ్‌లో ఉన్నవారి మీద కోపం పెట్టుకొని పర్సన్ మీ లైఫ్‌లో రావడం లాంటిది. లేదా తన లైఫ్‌లో ఏదైనా రిలేషన్ ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయింది కూడా. తను ఎవరినైతే నమ్మారో వారు నమ్మక ద్రోహం చేయడం వలన ఈ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ, తను ఎంతగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, అదంతా ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఓకే. ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చెప్తాను. ఓకేనా? రీడింగ్‌ని మీరు లైక్ చేసి క్లెయిమ్ చేసుకోండి.
మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు, మీ లైఫ్లో ఏదో ఎండ్ అవ్వబోతుందండి. అండ్ మీకు హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు ఈరోజు మేషరాశి వారికి. అండ్ వృషభ రాశి వారు, వీళ్ళ ఫార్చ్యూన్ మీకు రీయూనియన్ అవుతుంది ఈరోజు. అండ్ మిథున్ రాశి వారు, మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ రావచ్చు ఈరోజు. ఆ పర్సన్ వలన మీకు హెల్ప్ కూడా జరుగుతుంది. అండ్ కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి వారి లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తారు. వారితో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. సింహరాశి వారు, ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ కన్యా రాశి వారు, కన్యా రాశి వారు, మీరు ఎవరితో అయినా మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చు ఈరోజు ఏదైనా విషయంలో. ఓకే. తులారాశి వారు, తులారాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు. అండ్ వృచ్చిక రాశి వారు, మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తారండి ఈరోజు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. వారితో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ ధనురాశి వారు, ధనురాశి వారు ఈరోజు మంచి గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారు. అండ్ మకర రాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ కుంభరాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీరు. అండ్ మీనరాశి వారు, మీ లైఫ్లో టవర్ పడుతుందన్నమాట. ఓకే. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్లోకి వస్తారు, కాంటాక్ట్లో ఉన్నారంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారనమాట. ఓకే. ఇదండి రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.